నాగబాబు గారి కూతురు నిహారికకి మళ్ళీ పెళ్ళవుతుందా తన జాతక ప్రకారంగా? ఎందుకు చేసుకోకూడదమ్మా? చేసుకోవచ్చు. జాతకం ఏముంది? జాతకం పక్కన పెట్టేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఆమె ఎడ్యుకేటెడ్ గర్ల్, టాలెంటెడ్ గర్ల్, మల్టీ టాలెంటెడ్ అండ్ షీఈ్ ఎ ఉమెన్. వి షుడ్ రెస్పెక్ట్ హర్. తప్పకుండా చేసుకోవచ్చు పెళ్ళి కావాలి అని అనుకుంటే. లేదు నేను చేసుకోకపోయినా సరే ఈ సొసైటీ ఊరుకోదు కదా. ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు అంటారు. చేసుకోకుండా చేసుకుంటే ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు అంటారు. చేసుకున్న తర్వాత పిల్లలేరి అంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళని. పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఎందుకు, ఎంతమంది, ఒకడు ఫీజు కట్టడు, ఒకడు హెల్ప్ చేయడు. సో దిస్ ఇస్ ద డర్టీ స్టేచర్ అనమాట. సొసైటీ డర్టీ స్టేచర్. ఈ సొసైటీ ఈ స్టేచర్ని మనం మార్చాలా చదువుకున్న వాళ్ళం. కాబట్టి నిహారిక బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవాలా. వీఆర్ బ్లెస్సింగ్ హర్. నిజంగా ఆమె చేసుకోవాలనుకుంటే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా తెచ్చుకోవాలా, ఇంకా పుంజుకోవాలా. పేద ప్రజలకి సేవ చేసుకునే గుణంతో ముందుకెళ్తే ఆమెను అందరూ ఆశీర్వాదం పొందాలి. సో రామ్ చరణ్ గారి కూతురు క్లింకార జాతక ప్రకారంగా ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి? ఆమె చిన్న బుడ్డది. ఆమె రామ్ చరణ్ కూతురు కాబట్టి, ఉపాసన కూతురు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వీడియో పెట్టారు. ఆ వీడియోలో నేను కూడా పెట్టా. ఉపాసన గారు చేసే సేవలు కానీ, ఆమె కాలేజెస్ పంజాగుట్ట ఎదురుకుండా పారామెడికల్ కోర్సెస్ అవన్నీ నడుపుద్ది ఇన్స్టిట్యూట్స్. 300 కోట్లు అవలేలగా ఇచ్చి పడేసింది సద్గురువుకి, వాసుదేవ్ జగ్గికి, ఆయన గురువు గారిని. ఆమె గురుభక్తిలాగా మిగతా వాళ్ళకు ఉంటుందా? అపోలోలో అంటే వాళ్ళ తాతలు వాళ్ళు, వాళ్ళ పిన్ని సంగీత వీళ్ళు వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అందరికి ఇస్తానంటే లైన్లు కట్టేస్తారు ఇప్పుడు ఉపాసన దగ్గరికి. ఆమె కూతురు కాబట్టి, డబ్బులున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్లింకరా 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 అంటున్నారు. ఏ మామూలు పిల్లలునూ ఆమె ఒకటి కదా. ఏం చిరంజీవికి డబ్బులు లేనప్పుడు, జీరోలో ఉన్నప్పుడు, ఆయన వాళ్ళ తండ్రి మామూలు ఆర్మీ మ్యాన్గా ఉన్నప్పుడు, టీచర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. అప్పుడు మరి చిరంజీవి గారిని అలా చూసారా? చిరంజీవి కష్టపడ్డాడు, డిసిప్లిన్గా పెరిగాడు, మెగా హీరో అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, రామ్ చరణ్ కష్టపడ్డాడు, అందుకే ఉపాసన లవ్ చేసింది. అదే రామ్ చరణ్ హీరో కాకపోతే ఉపాసన లవ్ చేస్తుందా? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? చిరంజీవి గారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే చిరంజీవి గారు ఒప్పుకుంటారా? ఇంకా చిరంజీవి చాలా మంచోడు. ఎందుకని పాపం ఆయన వాళ్ళ అమ్మాయి భరద్వాజం చేసుకుంటున్నప్పుడు ఇంత మాట అండు, అంత మృదు స్వభావి. ఓకే, ఇప్పుడు క్లింకారా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉపాసన బ్రహ్మాండంగా ఎంటర్ప్రైనర్ చేస్తుంది. అండ్ డెఫినెట్ ఆమె మాత్రం సినిమాల్లోకి పంపదు. అది నేను ఇప్పుడే చెప్తున్నాను. ఆమె భవిష్యత్తు కమానని జ్యోతిష్కుడు చెప్పలేడు. ఉపాసన మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆమె ఈ ఫీల్డ్లోకి పంపదు, సినిమా ఫీల్డ్లోకి. మెగాస్టార్ కూతురైనా సరే ఆమె ఎంతసేపు ఇండస్ట్రియలిస్ట్గా, ఎంటర్ప్రెనర్గా ఎదిగేలాగా చేస్తుంది. నాగ చైతన్య సమంత జాతకం కుదరకనే వాళ్ళు విడిపోయారా? అదే చెప్తున్నా కదా, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణము ఏ పర్సనల్ ఇష్యూస్ లేవు. ఇద్దరికి ఇండివిజువాలిటీలు ఎక్కువైపోయినాయి. సమంత ఈజ్ మోర్, దాన్ని ఏమంటారంటే, కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కెరీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాగ చైతన్య కూడా అంతే. ఆమె ఏదో కారణాలు ఎవరికి తెలియదు కానీ చెప్తూ ఉంటారు. సో కారణాలు కూడా మనం అమల గారు చెప్పేదాకా మనం కూడా చెప్పకూడదు, ఎందుకంటే అమల గారు మన ఫ్రెండ్ కాబట్టి. సమంత వాళ్ళిద్దరు విడిపోవడానికి ఏ విధమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు, ఏ విధమైన ఎలిగేషన్స్ అతని పైన కానీ ఈమె మీద కానీ లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ ఆమె. ఆ కెరీర్ పరంగా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో ఆమె కొంచెం తొందరపడి స్టెప్ తీసుకొని, ఆమె తనే స్టెప్పే కరెక్ట్ అనుకొని పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు డిసైడ్ చేసుకొని విడిపోయారు. అంతకు మించి ఏం కాదు. సమంతకి మరి మళ్ళీ పెళ్లి యోగం ఉందంటారా? ఎందుకు చేసుకోకూడదు? ఆ మనిషి కాదా, చేసుకో అంటది. తప్పే ఉంది? ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు అలాగే ఉండిపోమని ఎలా చెప్తారు వీళ్ళు ప్రజలు? ఆమె చేసుకుంటుంది, అవసరమైనప్పుడు చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా, కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ తను. కాబట్టి ఆ కెరీర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, అప్పుడు చేసుకుంటుంది ఆమె. గురుగారు, బాలకృష్ణ గారి జాతకం ప్రకారంగా ఆయన మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆయన మంత్రి ఏంటమ్మా, ఆయనే చీఫ్ మినిస్టర్. వాళ్ళ బియ్యంకడే చీఫ్ మినిస్టర్. ఆ పార్టీయే బాలకృష్ణది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పేరుకే చీఫ్ మినిస్టర్. ఆయన ఏమన్నా బాలకృష్ణ గారు చెప్పిన దానికి కాదంటారా, లేకపోతే బాలయ్య బాబు చెప్పిన దానికి చంద్రబాబు కాదంటాడా? సో అధికార యోగాలు పుష్కలంగా ఉన్నాయి బాలయ్య బాబుకి. ఆల్రెడీ ఎమ్మెల్యే అవడం కూడా అధికార యోగమే. ఆయన మళ్ళీ 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 అన్నిసార్లు గెలవడమే పెద్ద అధికార యోగం. కాబట్టి ఆయన ఇప్పుడు మంత్రి కిందే లెక్కచ్చి హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. నాగబాబు గారు రాజకీయాల్లో రాణించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన ఏం రాజకీయాల్లో రాణించలేకపోవడం కాదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు. ఆయన
ఎందుకంటే ఫ్యామిలీ ప్యాకేజ్ ఇది ఏమైనా వెళ్ళిపోవడానికి రాజకీయాలకి. ఆయన చిరంజీవి గారు వెళ్ళారు చాలు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సినిమాల్లో సరదాగా ఆయన చేసుకుంటున్నారు, శుక్రుడు డామినేషన్ ఉంది, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి ఫ్యామిలీ బాగా ఉన్నది. అందరూ రాజకీయాలకు ఇప్పుడు అలా రావాలనుకుంటే నాగార్జున గారు, ఇప్పుడు ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆ టైంలో డిప్యూటీ సీఎం ఇచ్చేద్దరు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఇచ్చేద్దరు. ఎందుకు వెళ్ళలేదు నాగేశ్వరరావు గారు? రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. అదే టైంలో ఇప్పుడు మన నాగార్జున గారు రావచ్చుగా, ఇప్పుడు రావాలనుకుంటే క్షణాల్లో రావచ్చు, మహేష్ బాబు రావచ్చుగా, రారు వాళ్ళు. అంటే మనకి రాజకీయాలకి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్స్ అ డర్టీ పాలిటిక్స్ అది. అది వాళ్ళు సినిమా యాక్టర్లైనా రారాజులే, వాళ్ళు హీరోలు ప్రజా బలంతో ఉన్నారు, వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తారు ప్రజలు. కాబట్టి ఇదే వాళ్ళకి రాజ్యోగం. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు కాబట్టి రాలేదు అంతే. నాగేంద్రబాబు గారు రాణించకపోవడం కాదు, రావాలనుకుంటే వస్తాడు, రాణిస్తాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అయితే ఆయన కాదా? వాళ్ళ అన్న ఒక కీలక పాత్రలు ఇస్తున్నారు, ఆయన కూడా త్వరలో కీలక పాత్రలు ఇస్తారు. చేయను ఆయన ఏదో ఒకటి చేయి అంటారు, తప్పేం లేదు, బ్రహ్మాండంగా చేస్తారు నాగబాబు గారు. రైట్. 2029 ఏపీ ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవుతారా? చంద్రబాబు హవా నడుస్తుంది కమ్మా. ఆయన ఆరోగ్యం బాగా చూసుకోవాలి, చక్కగా బాగా పరిపాలన చేస్తాడు తెలుసు మనకి. పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఇవన్నీ కూడా ప్రజల టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని ఒక బ్యాట్ పట్టుకుంటే 100 కొట్టేయాలా అని ఆశిస్తారు జనం. ఆయన ఇంకా అక్కడ పొజిషన్ అవసరం లేదు, ఆడు బౌలింగ్ వేసేవాడు ఎవడు, వాడు ఎంత స్పీడ్గా వేస్తున్నాడు, ఇంక ఇదంతా చూడరు అనమాట. ఇదిగో పట్టుకున్నాడా కొట్టేయాలా. అలా చంద్రబాబు నాయుడు గారి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజలకి. ఎందుకంటే జగన్ మీద కక్ష కొద్ది దింపేశారు కాబట్టి ఈయన చేస్తాడు, దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడని చెప్పాడు కాబట్టి చేయాలి అన్న కసితో చేశారు. ఈయన కనుక సరిగ్గా చేయలేదనుకో వెంటనే దింపేస్తారు. వెంటనే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆయనతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత గుడ్ నేమ్ వచ్చి ఇద్దరు బాండేజ్తో చక్కగా గెలిచారో, ఈ కోయిలేషన్ గవర్నమెంట్ని ఫామ్ చేశారో, బీజేపీకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. వీళ్ళిద్దరి మీద పడిపోయి వీళ్ళిద్దరిని నింపేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి వీళ్ళు స్టెప్స్. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలన్నీ రివర్స్ అయినాయి. మరి మీ చెప్పే జాతకం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, ఎంతవరకు నిజమైన అవకాశాలు ఉన్నాయి? ఎక్కడైనా రివర్స్. వేణుస్వామి నా ఫ్రెండ్, ఓకే, ఇదే స్టూడియోకి వచ్చి చెప్పాడు. ఆయన ఏదో మామూలుగా చెప్తాడు, స్ట్రాటజికల్గా జ్యోతిష్కులు అనేటటువంటి వాళ్ళు చెప్తారు ఈయన గెలుస్తాడు, ఆయన ఓడిపోతాడు అంటాడు. ఆయన వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి అందరి డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చాడు ఆ వేణుస్వామికి. వేణుస్వామి ఈజ్ అ రిఫైన్డ్ పర్సన్, మంచోడు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఏదో ఇది స్ట్రాటజికల్గా చెప్తారు, అంతేగాని కేవలం ఒక జగన్ జాతకం చూసేసి జగన్ గెలిచేస్తాడు అంటే వీళ్ళని ఎందుకు ఇదో బెట్టింగ్లు ఎవరికి ఆయమన్నాడు, ఆయనకి ఆయమన్నాడా? బెట్టింగ్లు వాళ్ళు కాసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటి, జగన్ రానందుకు కాదు, వేణుస్వామి గారు చెప్పినందుకు కాదు, ఈయన మాటలను పట్టుకొని బెట్టింగ్లకి వెళ్ళిపోయి నష్టపోయినందుకు తిట్టుకుంటున్నారు ఆయన్ని. ఆయన చక్కగా బ్రహ్మాండంగా జ్యోతిషానికి అంబాసిడర్. ఆయన వేణుస్వామి వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే పాపం మంచి చెప్తాడు, ఓపెన్గా చెప్తాడు, డేరింగ్గా చెప్తాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళు రారని ఆయన ఎక్కడ చెప్పలా. ఆయన ఏం చెప్పాడు, జగన్ వస్తాడన్నాడు. బోల్డంత మంది చెప్తారు, బోల్డంత మంది జ్యోతిష్కులు చెప్తారు. ఏ రాజకీయ విశ్లేషకులు చెప్పట్లేదా జగన్ ప్రజలకి వాళ్ళకే తెలియదు అన్నారు. సో ఇవన్నీ జ్యోతిష్యం అని అంటే ఆస్ట్రానమికల్ ఫ్యాక్టర్స్ని, ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ని బ్లెండ్ చేయాలి. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేయాలి. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, కేవలం శని 3వ ఇంట్లో 4వ ఇంట్లో ఉన్నాడు. వేణుస్వామి అనుకుంటున్నారా, మజాకా అనుకుంటున్నారా వీళ్ళు ప్రజలు? ఏమనుకుంటున్నారు అసలు? ఆయన బాగుపడండిరా అని చెప్తున్నాడు, డబ్బులు సంపాదించండి, కసిగా సంపాదించండి అన్నాడు. ఆయన చెడు చెప్పాడా? జగన్ ఒక్కడ ఓడిపోతాడంటే జగన్ చేసిన దానికి ఆయన ఏం చేస్తాడు? జగను పంచుకున్నాడు డబ్బులు, ఆ పాలసీ నమ్ముకున్నాడు. చీఫ్ మినిస్టర్ అయితే ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఉండదా? అంటే అమాయకుడు దొరికాడని ఈయన మీద ట్రోలింగ్లు చేస్తే హ్యాపీ, ఇంకా పబ్లిసిటీ అయిపోయాడని ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ వచ్చాడు మనగాళ్ళలాగా వచ్చి, మళ్ళీ నేను 6 నెలల దాకా నేను రానన్నాడు. మళ్ళీ మొన్న చక్కగా 5 days క్రితం మళ్ళీ రెచ్చిపోయిన వేణుస్వామి పెట్టారు. ఏం పర్వాలేదు, మనం చెప్పే ప్రిడిక్షన్స్, జ్యోతిష్కులు చెప్పేటటువంటి ప్రిడిక్షన్సే జరుగుతాయి. వీళ్ళు చేతకాక, డెవలప్మెంట్ చేతకాక, జగన్ గారికి చేతకాక, ఇదిగో ప్రజలు పట్టం కట్టి ఇస్తే నిలబెట్టుకోవడం చేతగాని ఆయన ప్రజలేమో డెవలప్మెంట్ చేతగా కష్టపడి పనిచేయరు వీళ్ళు. ప్రజలు పని చేసి డబ్బులు సంపాదించి డెవలప్ అవుదాం లేదు. నువ్వు చెప్పావు కాబట్టి నేను కోటీశ్వరుడు అవలా. ఎందుకు అవుతావు రా నువ్వు కోటీశ్వరుడివి? ప్రజలు ఎందుకు అవుతారు కోటీశ్వరుడు? కష్టపడితే అవుతాడు. ప్రపోర్షనేట్గా చెప్పాడు ఈయన వేణుస్వామి గారు. ఒక్కళ్ళని అనకూడదు ఎప్పుడు కూడా.
సో తప్పు చెప్పాడు, నాకు నచ్చింది ఎందుకు నేను ఈ రోజు చెప్తున్నాడు, నేను తప్పు చేశానని క్షమించండి అని చెప్పాడు చక్కగా. అది సంస్కారం అంటారు దాన్ని. అలా ప్రతి ఒక్క జ్యోతిష్కుల్లో ఒకటి రావాలి. ప్రతి ఒక్కళ్ళ జ్యోతిష్కులు చెప్పేది కరెక్ట్. రైట్. దురాశాపరులు ప్రజలు కూడా కరెక్టే, కానీ దురాశాపరులైనటువంటి ప్రజలు మాత్రం కరెక్ట్ కాదు. కష్టపడకుండా గ్రహాలు చెప్పినాయి అని నా రాశి బాగుంటుందా అండి, నేను గెలుస్తానా అండి అంటే తప్పనమాట. రైట్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.